డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖుర్షీద్ మియా, పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్రాములు మే 31న ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా విద్యా సదస్సు, అభినందన సభ ఏర్పాటు చేసినట్లు డిటిఎఫ్ నాయకులు తెలిపారు. డిటిఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం ఎస్బీఆర్ గార్డెన్స్లో నిర్వహించే విద్యా సదస్సు, అభినందన సభకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 31న నల్గొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో నిర్వహించే విద్యా సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని డిటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ సందర్భాన్ని ఉపాధ్యాయులు చైతన్యం పొందడానికి అవకాశంగా తీసుకోవాలని అన్నారు. సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం వేణుగోపాల్లచే ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సంప్రదాయ ఆర్భాట సన్మానాల సభలకు భిన్నంగా అభినందన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. చైతన్యవంతమైన సమాజం కోసం ఉపాధ్యాయులు ఉద్యమించాలని, అప్పుడే విద్యారంగం మనగలుగుతుందని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖుర్షీద్ మియా, వెంకులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖుర్షీద్ మియా, వెంకులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు ఎం నాగయ్య, ఏడుకొండలు, టి వెంకటేశ్వర్లు, ఈ అంజయ్య, కె వీరయ్య, ఫిరోజ్ దేశ్ముఖ్, వివిధ మండలాల బాధ్యులు ఈ జగతి, ఎన్ వెంకన్న, లింగమల్లు, విజయ్ కుమార్, లక్ష్మయ్య, బ్రహ్మచారి, ఆనంద్, లింగస్వామి, మల్లేష్, ఉద్యోగ క్రాంతి బాధ్యులు ఆర్ విజయ్ కుమార్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మే 31న డిటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఖుర్షీద్ మియా, అలాగే నేను, హాలియాలో గతంలో మా జిల్లా కమిటీలో పనిచేసినటువంటి వెంకట్రాములు గారు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆ ఉద్యోగ విరమణ సందర్భాన్ని ఒక చైతన్యం కార్యక్రమంగా, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ఉపాధ్యాయ సమాజంలో చాలా తప్పుడు భావజాలాలతో రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా ఆర్భాటంగా జరుపుకునేటువంటి సందర్భంలో అది సరైనటువంటి ఒక సంస్కృతి కాదు, ప్రతినిత్యం ఉపాధ్యాయుడు చైతన్యవంతం కావాల్సిందే అనేటువంటి నేపథ్యం నుంచి ఇవాళ ఈ ఉద్యోగ విరమణ సందర్భాన్ని కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఎక్కువ మంది చైతన్యవంతం కావడానికి ఒక ఆలోచన చేయడం కోసం అని చెప్పేసి ఈ సందర్భాన్ని ఒక విద్యా సదస్సుగా నిర్వహించాలని చెప్పేసి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో, అంటే భువనగిరి, సూర్యాపేట, నల్గొండ 3 జిల్లా శాఖలు కలిపి ఈ విద్యా సదస్సు మే 31న ఇదే హాల్లో, ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లోనే విద్యా సదస్సుగా నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని ఒక సందర్భంగా తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులు, తర్వాత విద్యావంతులను ఒక చైతన్యపరిచే దిశగా ఒక సామాజిక రంగానికి సంబంధించిన కానివ్వండి టాపిక్స్, విద్యారంగానికి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి పెట్టి దీన్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మరి డిటిఎఫ్ సంఘం ఏ ఆశయాల కొరకైతే పాటుపడుతున్నదో ఆ ఆశయాలకు అనుగుణంగానే ఒక ఉద్యోగ విరమణను కూడా ఆ సందర్భంగా మరి ఒక అవకాశంగా తీసుకొని ఈ అభినందన సభను 2 సెషన్లు ఉంటాయి. ఉదయం పూట ఇప్పుడు వేణుగోపాల్ సార్, హరగోపాల్ సార్ మాట్లాడతారు. తర్వాత మధ్యాహ్నం సెషన్లో రాష్ట్ర బాధ్యులు, జిల్లా డిటిఎఫ్ బాధ్యులు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మరి నడుస్తూ ఉంటుంది. 3 సీనియర్ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వారు వివిధ హోదాలలో, అదేవిధంగా దాదాపు 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల సర్వీసులో ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఎం సోమయ్య గారు, జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఎండి ఖుర్షీద్ మియా గారు, రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేసినటువంటి జె వెంకట్రాములు గారు మా డిటిఎఫ్ నుంచి పనిచేసి ఇప్పుడు రిటైర్ అవుతున్న సందర్భంలో మేము సాధారణంగా ఇతర ఉపాధ్యాయులాగా మా యొక్క పదవీ విరమణ, ఉద్యోగ విరమణ ఒక సాంప్రదాయబద్ధంగా ఏమి ఉండదు సార్. ఇది ఖచ్చితంగా మా డిటిఎఫ్ యొక్క విధానం ప్రకారంగా సామాజిక బాధ్యత, వృత్తి నిబద్ధత అనే అంశాల మీద, ఒక వృత్తిపరమైనటువంటి అంశం మీద ఒక ప్రొఫెసరు
వక్తను హరగోపాల్ గారిని పిలుస్తున్నాం, సామాజిక అంశం మీద ఎన్ వేణుగోపాల్ గారిని పిలుస్తున్నాము. ఆ రెండింటి అంశాల మీద ఈ సమాజంలోకి ఆ ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలి, మానవుడు సమాజం ఎట్లా ఉండాలనే అంశం మీద చర్చించడానికి రేపు 31 నాడు ఈ యొక్క ఉద్యోగ విరమణ సందర్భాన్నిగా ఆ యొక్క విద్యా సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి అట్టహాసంగా ఏదో సన్మానాలతోటి శాలువాలతోటి చేసేటువంటి పద్ధతిలో కాకుండా ఈ యొక్క సందర్భాన్ని కూడా ఈ సమాజాన్ని చైతన్యం చేసేటందుకోసము ఈ విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి అసమంజసమైనటువంటి విధానాలని ఈ సమాజానికి తెలియజేసేందుకోసము, ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకోసము ఒక అవకాశంగా తీసుకొని ఒక విద్యా సదస్సును నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విద్యా సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్ సారు తర్వాత వేణుగోపాల్ ఇద్దరు కూడా వచ్చేసి ఈ యొక్క విద్యా సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాము. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపాధ్యాయ లోకానికి, సమాజానికి, ప్రజాస్వామ్యవాదులందరికీ తెలిసేందుకు కోసము ఈ యొక్క మీడియా మిత్రులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఈ యొక్క సదస్సుని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిటైర్మెంట్ సందర్భాన్ని ఒక పూలదండలతో, షాల్వలతో కాకుండా సమాజంలోని సమస్యలను తీసుకొని ఆ సమాజ సమస్యలను సమాజ ప్రజలకు ఎన్లైట్ చేసే విధంగా నిష్ణాతులైన హరగోపాల్ సారు, వేణుగోపాల్ సార్ను పిలిపించి వారి ఉపన్యాసాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థికులు తర్వాత సమాజ మార్పు కోరుకునేవారు ఈ దోపిడీ పీడనల ఈ సమాజం మార్పును ప్రధానంగా ఆకాంక్షించే ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.